డిసెంబర్ నెల 2025 సంవత్సరంలో మనకి ఏం శుభముహూర్తాలు ఉన్నాయి, వివాహాలు ఏమన్నా చేసుకోవచ్చా, అసలే ఇప్పుడు శుక్రమూఢమి వచ్చేసింది, ఆ శుక్రమూఢమి తర్వాత ఏమైనా గృహప్రవేశాలు చేయొచ్చా చేయకూడదా, అద్దుకున్న వాళ్ళు కూడా కొత్త ఇళ్లలోకి వెళ్ళొచ్చా, ఇలా అన్నప్రాసన చేయొచ్చా, ఇలాంటి అన్ని రకాలైనటువంటి శుభముహూర్తాలు శుభకార్యాలు చేసుకోవచ్చా చేయకూడదు, చేస్తే ఏం చేయొచ్చు ఏం చేయకూడదు అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. నేను మీ ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని. ఇక్కడ మనము ఈ 2025 సంవత్సరంలో డిసెంబర్ 2025లో 1వ తేదీన మార్గశీర్ష మాసం ఏకాదశి వచ్చిందండి. ఈ మార్గశీర్ష మాసం ఏకాదశి వచ్చింది కాబట్టి మనకి ఇక్కడ ఏకాదశి రోజున ఉపవాసం చేసుకోవాలి, పూజలు పునస్కారాలు మనం ఇవన్నీ కూడా చేసుకోవాలి. అయితే ఇక్కడ మనకి శుక్రమూఢమి ఎప్పటి నుంచి వచ్చిందంటే 15వ తేదీన రవి ధనుస్సు రాశిలోకి వస్తున్నాడు, 20వ తేదీన శుక్రుడు ధనుస్సు రాశిలోకి వస్తున్నాడు. అంటే దగ్గరగా మనకి 20వ తేదీ నుంచి మనకి శుక్రమూఢమి జరుగుతుంది డిసెంబర్ నెలలో. కాబట్టి మనకి అంతకు ముందు కూడా మనము ఏమిటది అంటే శుక్రమౌఢ్యారంభం 11 డిసెంబర్ 2025 సంవత్సరం నుంచి మనకి శుక్రమూఢమి ప్రారంభం అవుతుంది. ఇది ఇక మామూలుగా కొన్ని గ్రహాలు అటొచ్చి రవి ఇటొచ్చి శుక్రుడు మళ్ళీ వెనక్కి వెళ్ళడం ముందుకు వెళ్ళడం ద్వారా మనం ఈ యొక్క శుక్రమూఢమిలో జరిగేటటువంటి శుభకార్యాలు చూద్దాం. శుక్రమూఢమి సమయంలో ఏ కార్యక్రమాలు మనం చేయకూడదు శుభకార్యాలు. సో గృహప్రవేశాలు లేవు, అద్దెళ్లలో ఉన్నటువంటి వాళ్ళు మామూలుగా ఇల్లు మారితే పాలు పొంగించుకొని వెళ్ళొచ్చేమో తప్ప మెయిన్గా అన్నప్రాసన కార్యక్రమాలు, తర్వాత గుండు గీయించుకోవడాలు, మెయిన్ ప్రధానంగా మొదటిసారి చేసేటటువంటివన్నీ కూడా మనం ఏవి చేయకూడదన్నమాట. ఇకపోతే మార్గశీర్ష మాసం పూజలు చేసుకోండి ఏకాదశి రోజున. అలాగే మార్గశీర్ష మాసం 2వ తారీఖు శుక్ల ద్వాదశి, ఆ రోజున ఏం చేయాలంటే ఉపవాసం అయిపోయిన తర్వాత భోజనాలు చేయండి చక్కగా. అలాగే 3వ తేదీన అంటే ఉపవాస దీక్ష తీసేసి భోజనాలు చేయడం. మార్గశీర్ష మాసం త్రయోదశి రోజున బ్రహ్మాండంగా మంత్ర సాధనకు మీకు బాగా పనికొస్తుంది, శుభకార్యాలు పూజలే. 4వ తారీఖు పౌర్ణమి గురువారం వచ్చింది, బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ రోజున గురుదేవుడైనటువంటి దత్తాత్రేయ స్వాముల వారి యొక్క అనుగ్రహంతో వాళ్ళు మార్గశీర్ష మాసం ఈ మనకి ఏమవుతుంది దత్త జయంతి అండి. ఆ రోజు మార్గశీర్ష పౌర్ణమి కాబట్టి గురుదత్తుడిని పూజ చేసుకోండి. ఆ తర్వాత గురుచరిత్ర పుస్తకం చదవండి. ఇక 5వ తేదీన పాడ్యం వచ్చింది, మార్గశీర్ష బహుళ పాడ్యమి. ఏమి చేయకూడదు ఆ రోజు, మామూలుగా ఇంట్లో పూజ చేసుకోవడమే. 6వ తేదీన మార్గశీర్ష మాసం బహుళ విధియ. ఈ రోజున ప్రయాణాలు ఇలాంటివి చేసుకోవచ్చు, అద్దెల్లులు ఇలాంటివి మారచ్చు, అంతే. బాగా తప్పనిసరి అయితే మారండి అంతే, లేకపోతే లేదు. 7వ తేదీన మార్గశీర్ష మాసం తదియ. మరి ఈ రోజున కూడా అంతే, గృహప్రవేశాలు, తర్వాత ఈ యొక్క శుభకార్యాలు దండాలు పెట్టుకోవడం, భోజనాలకు వెళ్ళడం, ఇలాంటివన్నీ కూడా తప్ప మిగతా వాటికి వెళ్ళకూడదు. మార్గశీర్ష మాసం బహుళ చవితి రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ చేసుకోండి, పిల్లలు లేనటువంటి వాళ్ళంతా కూడా. అలాగే మార్గశీర్ష బహుళ పంచమి రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన పూజ. ఆ రోజు 1న మోక్షద ఏకాదశి అనమాట, ఈ యొక్క డిసెంబర్ 1ని. కాబట్టి ఏకాదశి రోజున మనము ఆ వ్రతం చేసుకుంటాం. 4వ తారీఖున దత్త జయంతి, మార్గశీర్ష పౌర్ణమి చెప్పాం. ఇప్పుడు మనం 9వ తారీఖుకి వచ్చాం. మార్గశీర్ష బహుళ పంచమి రోజున ఏం చేస్తాం, నాగపంచమిలాగా మనం పూజలు చేసుకోవడమే, ఓం శరవణ భవాన మంత్రజపం చేసుకోవడం. 10వ తేదీ మనకి మార్గశీర్ష బహుళ షష్ఠి, ఈరోజు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పూజలు చేసుకోవడం, చిమ్మిలు నైవేద్యంగా పెట్టుకోవడం. ఇక నవంబర్ 11 వచ్చేసిందండి మార్గశీర్ష బహుళ సప్తమి, ఆ రోజు సూర్య నమస్కారాలు అవి చేసుకోవాలా. ఆ రోజే శుక్రమౌఢ్యారంభం కాబట్టి ఇంకా శుభకార్యాలు బంద్. ఎప్పటి వరకు బంద్ అండి, ఫిబ్రవరి 1వ తేదీ వరకు. ఇంక మీరు ఎవరు కూడా ప్రశ్నలు అడగక్కర్లేదు. ఇక 12వ తేదీన మార్గశీర్ష బహుళ అష్టమి. ఈ రోజున అప్పుల బాధలు ఉన్నటువంటి వాళ్ళు, శత్రువుల బాధలు ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా మనము ఒక అష్టకం చదువుకోవచ్చు, ఒక పూజ చేసుకోవచ్చు. అదేమిటంటే అంటే కాలభైరవాష్టకం, కాలభైరవుడి యొక్క పూజ మనము చేసుకుంటాం అన్నమాట. ఆ తర్వాత 13వ తేదీన వచ్చేసరికి మనకి ఏం జరుగుతుంది, మార్గశీర్ష బహుళ నవమి. ఆ రోజు
ఆ నవమి రోజున మనం ప్రయాణాలు కూడా చేయకూడదండి. ఇంట్లోనే కూర్చోవాలా, దైవారాధన, దైవ జపం చేసుకోవాలి. 14వ తేదీన మార్గశీర్ష బహుళ దశమి. ఆ రోజు దశమి కాబట్టి శుభకార్యాలు, అన్నదానాలు చేసుకోవచ్చు. భక్తులు గీతా పారాయణలు ఇలాంటివి పూజలు అవన్నీ చేసుకోవాలా. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఏమన్నా వ్యాపారాలు చేయాలండి అని అనుకుంటే ఆల్రెడీ నడుస్తున్న వ్యాపారాల్లో చేసుకోవడమే తప్ప కొత్త పెద్ద పెద్ద వ్యాపారాలు చేయకూడదు అనమాట. అలాగే మార్గశీర్ష బహుళ ఏకాదశి 15వ తేదీ డిసెంబర్ 2025. మరి ఆ రోజున ఏకాదశి కాబట్టి ఉపవాసం కంపల్సరీ ఉండాలి. లేకపోతే మీ యొక్క శరీరం శిథిలమైపోవడానికి అవకాశాలు ఉంటాయి. కంపల్సరీ మీరు ఈ చాదస్తాలు ఈ పూజలు అని కాదు, సైన్స్ ప్రకారం మీరు 2 ఏకాదశుల రోజుల భోజనాలు చేయకుండా కనుక ఉండాలి. అలా కాకుండా మీరు తినేస్తే మిషన్ పాడైపోయి తొందరగా చచ్చిపోతారు. నెక్స్ట్ 16వ తేదీన మార్గశీర్ష బహుళ ద్వాదశి. ఆ రోజున బహుళ ద్వాదశి రోజున మనము ఏకాదశి రోజున ఉపవాసం బ్రేక్ చేసేసి ద్వాదశి రోజున మనం భోజనం చేసి పూజలు పునస్కారాలు చేసుకుంటాం. 17వ తేదీన మార్గశీర్ష బహుళ త్రయోదశి. ఆ రోజు చిన్నగా గుండ్లు గీసుకోవడము ఇలాంటివన్నీ కూడా త్రయోదశి చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. మొక్కుబళ్ళు ఫస్ట్ టైం చేసేవాళ్ళు చేయకూడదు, కానీ సెకండ్ టైం థర్డ్ టైం వెళ్ళి చేసుకునే వాళ్ళు చేసుకుంటే చేసుకోవచ్చు. ఇక 18వ తేదీన మార్గశీర్ష బహుళ చతుర్దశి. ఆ రోజు 18వ తారీఖు ఏంటంటే మాస శివరాత్రి కాబట్టి ఆ రోజు శివుడికి అభిషేకం చేసుకోవచ్చు మీరు వెళ్ళి. తర్వాత శివుడికి చక్కగా ఆరాధన చేసుకోవచ్చు. ఇక 19వ తేదీన మార్గశీర్ష అమావాస్య. కంప్లీట్గా దీన్ని వకుల అమావాస్య అని అంటాం అనమాట. ఈ అమావాస్య రోజున మీరు ఏం చేయాలంటే మీ గురువుగారులు ఇచ్చినటువంటి మీ మంత్రాలు ఉంటాయి, ఆ మంత్రాలన్నీ కూడా మీరు చదువుకోవడం, దాన్ని జపం చేసుకొని దాన్ని సిద్ధి చేసుకోవడం. తర్వాత మార్జనము, హోమాలు ఇవన్నీ చేసుకుని దాంట్లో 10% ఇలాంటి ప్రక్రియలన్నింటికి పనికొస్తాయి. మంత్రతంత్రాలకు బ్రహ్మాండంగా పనికొస్తాయి 19వ తేదీ అమావాస్య రోజున. అలాగే 20వ తేదీన మార్గశీర్ష మాస అమావాస్య ఉదయం 7 గంటలకు 2కి వెళ్ళిపోయి పాడ్యం వస్తుంది. ఈ రోజున కూడా మీరు ఇంట్లో పూజలు చేసుకోవడం, ఇంట్లో రొటీన్ యాక్టివిటీస్ చేసుకోవడం తప్ప ప్రత్యేకించి గృహప్రవేశాలు లాంటివి చేయడానికి కుదరదు. 21న పుష్యమాసము. పాడ్యమి పుష్యమాసం అంటే శూన్యమాసం అని అంటాం. అసలు దేనికి పనికిరాదనమాట ఈ నెల. అందులో శుక్రమూఢం ఉంది కాబట్టి మనం ఏం చేయం. పాడ్యం రోజున పందైనా కూడా కదలదంటాం కాబట్టి పూజలు చేసుకోవడం. 22వ తేదీన పుష్యమాసము శుక్ల విధియ ఆ రోజు కాబట్టి విధియ రోజున కూడా మంత్రజపం అనుష్ఠానం చేసుకోవడమే. 23న పుష్యమాసం శుక్ల తదియ ఆ రోజు, తదియ రోజున పూజలు చేసుకోవడము. ఆ తర్వాత 24వ తేదీన పుష్యమాసము చవితి. ఆ రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఇవన్నీ కూడా మనం చేసుకోవాలా. తర్వాత 25 క్రిస్మస్. ఆ రోజు పుష్యమాసం శుక్ల పంచమి ఆ రోజు కాబట్టి మనకి ఏం చేసుకోవాలి, ఆ రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన పంచమి కాబట్టి హిందువులంతా కూడా పెట్టుకొని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శరవణ భవ అన్న మంత్ర జపం చేసుకోండి. 26వ తేదీన కూడా పుష్యమాసము శుక్ల షష్ఠి. ఆ రోజున కూడా షష్ఠి కాబట్టి ఓం శరవణ భవ మంత్ర జపము అనుష్ఠానము, చిమిల్ నైవేద్యం పెట్టడము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నాగుల ఆరాధన ఆ రోజు చేసుకోవాలి. 27వ తేదీన పుష్యమాసము శుక్లపక్షము సప్తమి ఆ రోజు. అందువలన దూర ప్రయాణాలు అవన్నీ చేసుకోవచ్చు, కానీ మనము ఇంట్లో ఆరాధన చేసుకోవచ్చు, సూర్య నమస్కారాలు చేసుకొని ప్రత్యేకమైన పండగలు వద్దు. 28వ తేదీన పుష్యమాసం శుక్ల అష్టమి. ఈరోజు ప్రయాణాలు చేయకూడదు. మీరు అష్టమి రోజున ఏ పనులు స్టార్ట్ చేయము, చిన్న పనులు కూడా. అలాగే 29న పుష్యమాసము శుక్లపక్ష నవమి. ఆ రోజు అసలు ప్రయాణాలు అస్సలు చేయకూడదు. చక్కగా పూజలు పునస్కారాలు జపాలు చేసుకోవాలి. లేకపోతే 30వ తారీఖున పుష్యమాసము శుక్ల దశమి. ఆ రోజు దాన్ని మనం సాంబ దశమి అంటాం కాబట్టి ఈ రోజున ప్రత్యేక పూజలు శివుడికి పూజ చేసుకోవాలా. పాయసాన్నము, దద్దోజనము, చక్కెర పొంగలి ఇలాంటివన్నీ కూడా నివేదన చేసి శివాలయంకి వెళ్ళొచ్చు. లేకపోతే 31వ తేదీన వైకుంఠ ఏకాదశి అండి. పుష్యమాసము శుక్ల ద్వాదశి ఆ రోజు కాబట్టి ద్వాదశి మనకి 1:08 నుంచి మధ్యలో వస్తుంది రాత్రి కాబట్టి చక్కగా దశమి ఉదయం 7 గంటలకు వెళ్ళిపోయింది కాబట్టి చక్కగా ఏకాదశి ఇది రోజంతా కూడా ఉంటుంది 31న కాబట్టి ఆ రోజున చక్కగా ద్వాదశి వచ్చేసింది కాబట్టి చక్కగా ఏకాదశి రోజున ముందు 30వ తేదీన ఎలాగో సాంబదశమి రోజున ఉపవాసం ఉంటామో ఆ రోజంతా కూడా ఉన్న తర్వాత భోజనాలు అవి చేయడము, పూజలు పునస్కారాలు అంతకుముందు చేసుకోవడం. ఈ రకంగా ఈ నెలలో మనకి మెయిన్గా శుక్రమూఢం 11వ తేదీ వచ్చింది కాబట్టి మళ్ళీ వచ్చే నెల కూడా చేసుకోవడం వేస్ట్. మనం శుభముహూర్తాలు ఇవన్నీ తెలుసుకోవడం. 2 జనవరి 1వ తేదీ ఫిబ్రవరి నెల వచ్చేంత వరకు కూడా 2026 సంవత్సరం అస్సలు మనకు శుభకార్యాలు లేవు కాబట్టి జాగ్రత్తగా చేసుకోండి. శుభమస్తు.